వెల్కమ్ టు రాజేష్ రెసిపీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యాంగోస్ని నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు ఎలా స్టోర్ చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను. అవునండి, నిజమే. ఇప్పుడు మనకి చాలా వరకు ఫ్రూట్స్ అన్ సీజన్లో కూడా దొరుకుతున్నాయి. బట్ మ్యాంగోస్ మాత్రం సీజన్లో మాత్రమే దొరుకుతాయి. మ్యాంగోస్ కోసం మళ్ళీ వచ్చే సీజన్ వరకు మనం వెయిట్ చేయాలి కదా. బట్ నేను చెప్పినట్లు ఇలా చేస్తే కనుక మీరు నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు మ్యాంగోస్ని ఎంజాయ్ చేయొచ్చు. అది ఎలా చూద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మ్యాంగోస్ని వేసి మ్యాంగోస్ మునిగేంత వరకు వాటర్ పోసి 1 to 2 hours వరకు వాటర్లో నాననివ్వండి. ఇలా చేయడం వల్ల మ్యాంగోస్లో అంటే పండించడానికి కెమికల్స్ పౌడర్స్ యూజ్ చేస్తారు కదండి, అలాంటి పౌడర్స్ కొంతవరకైనా వదిలిపోతాయి. సో మ్యాంగోస్ని శుభ్రంగా బాగా క్లీన్ చేసి ఒక క్లాత్ తీసుకుని ఆ తడి మొత్తం నీట్గా తుడిచేసి బాగా ఆరనివ్వండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా తడి లేకుండా నీట్గా తుడుచుకో. మీరు స్టోర్ చేసుకోవడానికి ఏ రకం మామిడి పళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు అండి. నేను ఇప్పుడు వీడియో చేసే టైంకి నా దగ్గర సువర్ణ రేకు ఉన్నాయి, నేను అవి యూజ్ చేస్తున్నాను. మీరు బంగినపిల్లి రసాలు ఏవైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇదే పద్ధతి యూజ్ చేసి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చాకుతో మ్యాంగోస్ని కట్ చేసుకుని మ్యాంగోస్లోని పల్ప్ అంతా అంటే గుజ్జు మొత్తాన్ని వేరు చేసుకోండి. ఒక బౌల్లోకి ఇలాగా అన్ని మ్యాంగోస్ని కట్ చేసి గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసుకోండి. ఇక్కడ నేను మ్యాంగో పల్ప్ వేరు చేస్తూ ఉంటాను. మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి, ఒక చిన్న మంచి మాట అనుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఉండే ఒక కంప్లైంటేనండి. ఏ పేరెంట్ని కదిపినా కూడా మా పిల్లలు ఫోన్ ఎక్కువ చూస్తున్నారండి, టీవీ చూస్తున్నారండి, ఫోన్ తీసుకుంటుంటే గోల చేస్తున్నారు, ఏడుస్తున్నారు, అలుగుతున్నారు, ఇలా చాలా చెప్తూ ఉంటారు కదండి. నేను ఒక చిన్న టిప్ చెప్తాను, అది మీరు ఫాలో అవ్వండి. అవునండి, నిజమే. మనం ఫోన్ తీసుకుంటే వాళ్ళు గోల చేస్తారు, ఏడుస్తారు. సో అందుకు మీరు సింపుల్గా ఇలా చేయండి. మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారంటే ఆ వర్క్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బట్టలు మడత పెడుతున్నారనుకోండి, సరదాగా వాళ్ళని కూడా పిలవండి, మీతో పాటు కూర్చోపెట్టుకోండి. వాళ్ళు ఎలాంటి బట్టలు ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు, చిన్నప్పుడు ఏ కలర్ ఎక్కువ వేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళ చిన్ననాటి కబుర్లన్నీ చెప్పండి. ఏ పిల్లలైనా సరే చిన్ననాటి కబుర్లు చెప్తే ఎంతసేపు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా బోరు కొట్టకుండా వింటారండి. దీనివల్ల వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది, వాళ్ళు ఫోన్ నుంచి డిస్ట్రాక్ట్ చేసినట్లుగా కూడా అవుతుంది. అలాగే మీరు వంట చేస్తున్నప్పుడు కూడా మీకు ఏమైనా థింగ్స్ కావాలి అంటే వాళ్ళని తెచ్చిపెట్టమని చెప్పండి. ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ కానీ సమ్ అదర్ థింగ్స్ ఏవైనా. అప్పుడు వాళ్ళకి ఈజీగా మనం ఏ థింగ్స్ ఎక్కడ పెడుతున్నాము, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాము అనేది తెలుస్తుంది. రేపు ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏవైనా థింగ్స్ కావాలి అంటే ఇల్లు పీకి పందిరేయకుండా కావాల్సిన వస్తువులు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలుస్తుంది, కాబట్టి ఈజీగా తీసుకుంటారు. సో ఇలా చేయడం వల్ల మనం పిల్లలతో హ్యాపీగా టైము స్పెండ్ చేయొచ్చు, వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, మన ఇంట్లో థింగ్స్ ఏవి ఎక్కడున్నాయో కూడా తెలుస్తుంది. టిప్ నచ్చిందా అండి? నచ్చితే ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, మ్యాంగోస్లోని పల్పు మొత్తాన్ని మనం ఇలా వేరు చేసేసి పెట్టుకున్నాం కదండి. ఇదిగోండి ఇలా ఉంటుంది చూడండి మ్యాంగో పీసెస్. ఇప్పుడు మీరు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అలాగే దీనిలోకి 1 గ్లాసు షుగర్ పడుతుందండి. ఒక పెద్ద సైజు గ్లాసు షుగర్ ఈ మొత్తానికి పడుతుంది. షుగర్ అనేది ఇక్కడ కొంచెం యూజ్ చేస్తాం, ఎందుకంటే మ్యాంగోస్ ఇప్పుడు ఫ్రెష్గా తిన్నప్పుడు చాలా స్వీట్గా ఉంటాయండి. తర్వాత కొన్ని రోజులకి ఆ స్వీట్నెస్ కొంచెం తగ్గుతుంది కదా, సో షుగర్ కొంచెం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో పట్టినంతగా ఈ మ్యాంగో పల్ప్ వేసుకొని అలాగే షుగర్ కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇవి పల్పు మొత్తము కూడా మెత్తగా పేస్ట్ అయిపోయేలాగా పల్పు ఇలా తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. మనం మ్యాంగోస్లోంచి తీసిన మొత్తం గుజ్జంతా కూడా ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకొని కొంచెంగా షుగర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ జ్యూస్లా ఉంది కదండి, స్మూతీ లాగా ఉంది చూడండి, చాలా మెత్తగా ఉంది స్మూతీ లాగా. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి.
మొత్తం ప్రాపర్గా కలిసేలాగా కలుపుకోండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఎలాంటి తడి ఉండకూడదండి. మీరు హ్యాండ్స్ కూడా నీట్గా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి. ఏ మాత్రం తడి తగిలినా కూడా ఈ మొత్తం మ్యాంగోస్ మనం కష్టపడి చేసుకునేది అంతా కూడా పాడైపోతుంది. ఈ స్మూతీని స్టోర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫుడ్ స్టోరేజ్ కవర్స్ దొరుకుతాయండి సూపర్ మార్కెట్లో, కిరాణా షాప్స్లో. మంచి క్వాలిటీ ఉన్నవి ఫుడ్ కోసం యూజ్ చేసే జిప్లాక్ కవర్స్ తెచ్చుకోండి. కొంచెం చిన్న సైజు కవర్స్ ఇవైతే ఈజీగా మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఒక ప్యాకెట్ మాత్రమే బయటకు తీసుకుని యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. మీరు కావాలి అంటే బాటిల్స్లో కూడా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇవి అయితే ఫ్రిడ్జ్లో మనకి స్టోరేజ్ కూడా ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తాయి. నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ని మనం పెట్టుకోవచ్చు. యూజ్ చేసుకునేటప్పుడు కూడా ఎంత క్వాంటిటీ కావాలో అన్ని ప్యాకెట్స్ మాత్రమే తీసుకుని వాడుకోవచ్చు. సో ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా, ఈ స్మూతీ మొత్తాన్ని ఇలాగా ప్యాకెట్స్లో ఫిల్ చేసి నీట్గా చాలా జాగ్రత్తగా జిప్ లాక్స్ చేసి డీప్ ఫ్రిడ్జర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఈ ప్యాకెట్స్ని మనకు కావాల్సినప్పుడు ఒక 1 అవర్ ముందు బయటకు తీసి ఎలా కావాలి అంటే అలా యూస్ చేసుకోవచ్చు. అంటే స్మూదీలా కావాలి అంటే మనం స్మూదీలా తినవచ్చు, లేదు కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని జ్యూస్లా కావాలి అంటే జ్యూస్లా తాగొచ్చు. చూసారు కదండి వీడియో. మీరు కూడా ఇలా చేసి హ్యాపీగా ఇయర్ మొత్తం కూడా మ్యాంగోస్ని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.